ఒకవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చోట్ల నో స్టాక్ అనే బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఇంకో వైపు చూస్తే నారా లోకేష్ గారు చేసిన విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి. మరి ఈ అంశాలన్నింటిపైన చర్చించడానికి వైసీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మరి మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలతో గనుక పోల్చుకున్నట్టయితే తెలంగాణ గాని, తమిళనాడులో గాని చూసుకుంటే పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ గాని ప్రజలకి అందుబాటులో అయితే ఉంది. మరి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇంత కొరత ఎందుకు ఎక్కువగా ఉంది? నో స్టాక్ అనే బోర్డ్స్ కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? పెట్రోలు, డీజిలు, గ్యాస్ కొరత ప్రభుత్వం కృత్రిమంగా సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు పొద్దున మనం ఈనాడు పేపర్ చూస్తే ఐఓసిఎల్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కంపెనీది తప్పు, ప్రభుత్వానికి ఎటువంటి తప్పు లేదు అంటూనే కంపెనీది తప్పుగాక ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు పూర్తిగా విఫలమైంది. సివిల్ సప్లైస్ మంత్రి గారు అవగాహన తక్కువగా ఉంది. సివిల్ సప్లైస్ అధికారులు శ్రద్ధ లేకుండా పనిచేస్తున్నారు, అవగాహన లేకుండా పనిచేస్తున్నారు. ఈ కొరతకు కారణం ఇండియన్ ఆయిల్ కంపెనీ మరియు సివిల్ సప్లైస్ మినిస్ట్రీ యంత్రాంగం అని వాళ్ళ ఈనాడు పేపర్లో ఉదయాన్నే మనం క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసిందే చెప్తాం, నేనే కొత్తగా చెప్పిందే కాదు. సరే, గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ వ్యవహారం చూస్తుంటే ముఖ్యంగా రైతులు హార్వెస్టింగ్ సీజన్ ఇప్పుడు ప్రస్తుతం కోతల సీజన్, పంట చేతికొచ్చే టయానికి కోతల సీజన్ అంటే ఇవాళ ప్రతి పని మిషన్ తోటే చేస్తున్నాం, ప్రతి పని ట్రాక్టర్ తోటే చేస్తున్నాం, ప్రతి పని హార్వెస్టింగ్ మిషన్లే కట్ చేస్తున్నాయి. వాటన్నిటికీ నడవాలంటే ముందుగా డీజిల్ కావాలి. ఆ డీజిల్ లేకుండా ఈ హార్వెస్టింగ్ సీజన్లో రైతుకి పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. వాతావరణం చూస్తుంటే మధ్యాహ్నం దాకా 50 డిగ్రీలు, దాదాపు 45 నుంచి 50 డిగ్రీలు మంట మండుతుంది. సాయంత్రానికి వర్షం వచ్చే పరిస్థితి ఉంది. రైతు చేతికి వచ్చిన పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దానికి కారణం ఈ 2-3 రోజులు మెయిన్గా డీజిల్ కొరత కారణం. సరే, డీజిల్ కొరత ఎందుకు వచ్చిందమ్మా అంటే డీజిల్ని ప్రభుత్వం 27,000 కిలో లీటర్లు అమరావతికి తరలిస్తున్నాము ప్రైవేట్ బంకుల ద్వారా. ప్రభుత్వానికి సప్లై ఇచ్చే ఆయిల్ కాకుండా ప్రైవేట్ బంకుల ద్వారా 27,000 కిలో లీటర్లు ఆయిల్ని అమరావతి ప్రాంతంలో నీళ్లు తోడటానికి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల ఉపయోగార్థం ప్రభుత్వం బలవంతంగా వాడుతుంది. అవుట్లెట్స్ దగ్గర నుంచి, ప్రైవేట్ అవుట్లెట్స్ దగ్గర నుంచి, అంటే డీలర్లు కాకుండా రిటైల్ అవుట్లెట్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈ రకంగా వాళ్ళు వాడుకుంటూ కొంత ఆయిల్ని వాళ్ళు బ్లాక్ చేస్తూ, ప్రభుత్వమే కావాలనే ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తూ కొరతని సృష్టించింది. కొరతని సృష్టించడమే కాకుండా ఇది అధికారుల వైఫల్యం అని నిన్న ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గానే చెబుతున్నారు. మీకు ఒక విషయం తెలుసుకోలేదు, ఈ నెల 22వ తారీఖు ఈనాడు పేపర్లోనే బ్యానర్ ఐటమ్, రానున్న రోజుల్లో ఇంధనం కొరత ఏర్పడే పరిస్థితి ఉంది, ప్రభుత్వాలు జాగ్రత్త పడాలా అనే ఐటమ్ రాసి ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేసింది. అంతేకాకుండా గత 3 రోజుల నుంచి, అంటే శుక్రవారం నాడు ఇంధన శాఖ కార్యదర్శి పెట్రోలియం కంపెనీలతో మాట్లాడి కొరత లేకుండా చేయండి, కొరత వచ్చే పరిస్థితి ఉంది
అని ఆయిల్ కంపెనీలతో తెలియజేస్తూ, ప్లస్ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఏమంటే రానున్న 2-3 రోజుల్లో కొరత ఏర్పడే పరిస్థితి ఉంది, మనం దీన్ని ఎదుర్కొనే పరిస్థితిలో కూడా లేవు అని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ దీన్ని పెడచెవిన పెట్టి ఒక 6 మంత్రులేమో విదేశీ పర్యటనలో ఉన్నారు. లోకేష్ గారేమో ఒక వారం 10 రోజులు పెట్టి కనపట్లేదు, ఈ రోజే వచ్చాడు అనుకుంటా. సివిల్ సప్లైస్ మంత్రి గారేమో ఆయనకు ఒక మంచి కారణం దొరికింది, మా నాన్నగారు చనిపోయి నేను అక్కడ ఉన్నాను అది చెప్పుకోవటానికి. సివిల్ సప్లైస్ అధికారులు ఎంత మొత్తుకున్నా కూడా ఆయిల్ అంతా అమరావతికి తరలించండి అనే హెచ్చరికలు జారీ చేసి అమరావతికి తరలించారు. లేదా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కంపెనీలకి ట్యాంకర్లు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఇది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కొరత ఏర్పడింది. మనం చూసాం నిన్న మొన్న అవుట్లెట్ల దగ్గర కిలోమీటర్ల లెక్క వెహికల్స్ ఆగి ప్రజలు ఎంత ఇబ్బంది పడిందో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నేను ప్రజలను ఎప్పుడు రోడ్డు మీద నిలబెడతాను, అభివృద్ధి చెందటానికి రోడ్డు మీద నిలబెడతాను, అభివృద్ధి చెందటానికి అది ఇబ్బందులు పెట్టడానికి గత 2-3 రోజులు పెట్టి పెట్రోల్ బంకుల వద్ద ప్రజలందరినీ రోడ్డు మీద నిలబెట్టాడు. ఆ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. మనం వ్యవసాయ సీజన్లో యూరియా కొరత ఏర్పడింది. యూరియా కొరత ఏర్పడినప్పుడు యూరియాని కొరత తీర్చటం చేతగాక దాన్ని ఎదుర్కోవటంలో అసమర్థతలు ఎదురై యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని పబ్లిక్గా మీటింగ్లో చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. సరే, దానికి సంబంధించి సైంటిఫిక్గా ఏ రకంగా మనం ఆలోచించామా? ఆ సైంటిఫిక్గా వాటిల్లో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా అంటే యూరియా వాడకం వల్ల ఎటువంటి జబ్బులు కానీ రుగ్మతలు కానీ రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే యూరియాని మీ ఇతర ఎరువుల్లాగా ఎక్కువ పరిమాణంలో వాడరు. ఒక 50 కేజీలు బలం కట్టలో 20 కేజీలు యూరియా వాడతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా ప్రభుత్వం నడుపుతున్నారు. ఆ రోజు చెప్పిన ఆయన అయ్యారు కూడా గ్యాస్ వాడితే జనానికి గ్యాస్ ట్రబుల్ వచ్చి చచ్చిపోతారు, హార్ట్ అటాక్లు వచ్చి, పెట్రోల్ డీజిల్ వాడితేనేమో పొల్యూషన్ వచ్చి వ్యవస్థ అంతా నాశనం అవుద్ది అనే కవర్ డ్రైవ్ చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ రకంగా మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన భారతదేశంలో ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీగా పెరిగే అవకాశాలంటే దాదాపు 10 నుంచి 20 రూపాయల దాకా లీటర్కి పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దాదాపు నాకు తెలిసి 6-7 గంటలకే ఆ వార్తలు కూడా మనం వినే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతున్నాయి కాబట్టి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. కానీ మన రాష్ట్రంలో ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం 31% వ్యాట్ కడుతుంది. ఆయిల్ కంపెనీ మనం బాగా గమనించండి. ఇది పెట్రోల్ డీజిల్ పై 31% వ్యాట్ కడుతున్నాం. ఇదే మిగతా రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్లో 14%, అస్సాంలో 22%, బీహార్లో 23%, ఛత్తీస్గఢ్లో 10%, మధ్యప్రదేశ్లో 12%, ఢిల్లీలో 19%. ఈ రకంగా మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో వ్యాట్ ట్యాక్స్ 10% అదనంగా కడుతున్నాం. ఈ కట్టేది కాకుండా అదనంగా 5 రూపాయలు సెస్ రూపేణా వసూలు చేస్తుంది. కమర్షియల్ సెస్ అని 4 రూపాయలు, రోడ్డు సెస్ అని 1 రూపాయి అదనంగా వసూలు చేస్తుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వసూలు చేస్తుంది. సరే, ఈరోజు రేట్లు పెరుగుతాయని అనుకుంటున్నారు. లేదు, ఇప్పుడు దాకా ఉన్నటువంటి రేట్ల మీద అయినా
మన రాష్ట్రం 31% వ్యాట్ ట్యాక్స్ కట్టడం ఏంటి? ఎందుకు మన రాష్ట్రం ఒక్కటే 31% కడుతుంది? భారతదేశంలో ఏ రాష్ట్రం వ్యాట్ ట్యాక్స్ ఇంధన వనరుల మీద 31% చెల్లించే పరిస్థితి లేదు. మీరు కావాలంటే డేటా చూసుకోండి. నేను కావాలంటే మీకు వాట్సాప్ డేటా పంపిస్తా. ఇకపోతే అది కాకుండా ప్రభుత్వం సెస్ అని ₹4, రోడ్డు సెస్ అని ₹5 అదనంగా వసూలు చేస్తారు. ఈ వ్యాట్ ట్యాక్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఈ ప్రభుత్వం వసూలు చేసే ₹5 కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గించే అవకాశం ప్రత్యేకించి ఉంది. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏమైనా తగ్గించే పరిస్థితి చేయగలుగుతారా? నాకు తెలిసి చేయడు. ఎందుకంటే ఆయన తగ్గించడం అనేది ఆయన చరిత్రలో లేదు, పెంచడం అనేది ఆయన చరిత్రలో ఉంది. ఇంకా ఇవాళ పెరిగేదానికి ఇంకా అదనంగా ఏదో ట్యాక్స్ చెప్పి ఇంకా ₹4-5 అదనంగా వేసి మన రాష్ట్రంలో ₹20-25 పెరిగే అవకాశం ఉంది. అసలు పెట్రోల్ డీజిల్ కొరత మన రాష్ట్రం ఒక్కదానికే ఎందుకు వచ్చింది? దాని మీద సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేకించి ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ పెట్టారు. ఏమండి, మనకి సరఫరా అయ్యే ఇంధనంలో దాదాపు 30,000 కిలోలీటర్లు అమరావతికి వాడుతున్నాం, దానివల్ల మనకు కొరత ఏర్పడేటట్టుందని వాళ్ళు ప్రత్యేకించి లెటర్ పెట్టారు. ఆ లెటర్ కేంద్రం దాకా వెళ్ళింది. కేంద్రం దాకా వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఇంధన వనరుల శాఖ ఒక లెటర్ పెట్టింది క్లియర్గా. మీరు అమరావతి నిర్మాణాలకు కానివ్వండి, అమరావతి అభివృద్ధికి కానివ్వండి, ఎలాంటి ఇంధనం సరఫరా చేయరాదు, ప్రజల అవసరాలనే పరిగణలోకి తీసుకొని మీరు ఇంధనం అంతా ప్రజలకే సరఫరా చేయండి అని నీరజ్ మిట్టల్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంధన వనరుల శాఖ కమిషనర్, సెంట్రల్ కమిషనర్, ఒక లెటర్ పెట్టిందో. ఆ లెటర్ నిన్న పొద్దుటి నుంచి మీడియాలో వైరల్ అవుతానే ఉంది. ఈ 2 లెటర్లు మీడియాలో వైరల్ అవుతానే ఉంది. ముఖ్యంగా సాక్షి పేపర్లో ఈ 2 లెటర్లు కంపేర్ చేసి పెట్టారు. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా? ప్రభుత్వ అధికారులు తెలిసి కూడా ప్రభుత్వానికి విషయం తెలియజేసినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించి ప్రజలందరినీ రోడ్ల మీదకి ఎక్కించి దుర్మార్గమైన పరిపాలన అందించడం కాదా? ఇది ప్రజల పట్ల దుశ్చర్య కాదా? ఒక మాట చెప్పమనండి. ఈ రకమైనటువంటి పనులు ప్రభుత్వం చేస్తూ ఇంధన కొరతని ప్రభుత్వమే సృష్టించి, ఇంధన కొరతని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటూ, ఇంధన కొరతని చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ట్యాంకర్లు పంపిస్తూ, 1000 కిలోలీటర్లు పంపిస్తూ ప్రజలను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి కంపేర్ చేసుకుందాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరానికే కరోనా వచ్చింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో ఏ ఒక్క మానవుణ్ణి, ఏ ఒక్క హ్యూమన్ బీయింగ్ని ఇబ్బంది లేకుండా పరిపాలన నడిపినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్క వ్యక్తికి కరోనాకి సంబంధించినటువంటి వ్యాధి గురించి చర్యలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుండి తద్వారా యావత్ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఎదుర్కోవటంలో నెంబర్ 1గా ఎదుర్కొన్నాడు. నెంబర్ 1గా ప్రజలను కాపాడుకున్నాడు. నెంబర్ 1గా ప్రజల అవసరాలు తీర్చాడు. గృహాల్లో ఉన్నటువంటి ఇంటి సభ్యులందరికీ
వాలంటరీ వ్యవస్థ ద్వారా కానివ్వండి, సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, వాళ్ళ అవసరాలు మొత్తం పూర్తిగా తీర్చినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మన భారతదేశం అంతా కొనియాడింది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఇంధనమే సక్రమైన సరఫరా చేయలేనుడు గూగుల్ సంస్థలు ఎట్లా తెస్తాడమ్మా? గూగుల్ సంస్థలను ఎట్లా కాపాడతాడు? గూగుల్ సంస్థకి ఎట్లా పెట్టుబడులు వచ్చే విధంగా చేస్తాడు? చేయలేడు. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని 2 రోజులు ఇంధనమే సరఫరా చేయలేనటువంటి 45 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ చిన్న విషయంలోనే ఫెయిల్ అయితే రేపు అమరావతిని ఏమి అభివృద్ధి చేస్తాడు ఆయన? ఇవాళ తినడానికి దిక్కు లేదు. 1947లో ఆయన ఏదో అప్పటికి ఇరగదీసి మొత్తం క్రియేట్ చేస్తాడు. ఇవాళ పరిస్థితి చూడయ్యా. ఈరోజు సామాన్యుడు పడే ఇబ్బందిని ఎదుర్కొనే విధంగా సామాన్యుడికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పనితీరు చెయ్యి. 2047 దాకా నువ్వు ఉంటావో ఉండవో ఎవరికి తెలియదు. ఎక్కడో నా విజయం 47 దాకా పోద్ది అంటారు. అసలు ప్రస్తుతం 2026 ఏప్రిల్ నెల ఎండింగ్ 27, 28, 29 తారీఖులలో 26వ తారీఖు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా పట్టించుకోని విధంగా నువ్వు ఇంధనాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసి కాంట్రాక్టర్లకి అమరావతికి తరలించి ప్రజలను ఇబ్బందులు పెట్టావే. నువ్వు ఇంకా అభివృద్ధి ఏం చేస్తావు? నీ అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎవరు చేసిన అభివృద్ధిలో నువ్వు నాది సొంతమని చెప్పుకునేటటువంటి చంద్రబాబువి నీకు ఇంకా పరిపాలించే అర్హత కూడా లేదనేది మేము అంటున్నాం. సామాన్యుడు రైతు, ఆక్వా రైతులు కానివ్వండి, సామాన్య రైతులు కానివ్వండి, 3 రోజులు పడ్డ ఇబ్బందులు నాకు తెలిసి ఈ 40-50 సంవత్సరాల్లో ఏనాడు పడ్డా. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ అనేది మనం తాగేది కాదు, మన అవసరాలు తీర్చేదే పెట్రోల్ డీజిల్, ఇంధనం. అటువంటిదే మీరు సరఫరా చేయలేకపోతే ఇంకా మీరు ప్రజల్ని ఏం కాపాడతారు? లేదు, ఇతర రాష్ట్రాలతో పోలుద్దాం. కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆ రాష్ట్రాల్లో ఏమన్నా కొరత వచ్చిందా ఇంధనం? ఆ రాష్ట్రాల్లో ఏమన్నా బీజేపీ గవర్నమెంట్, తమిళనాడు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉందా? లేదే. ఇంకా నువ్వు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ తోటి జనసేన తోటి కలిపి పరిపాలన చేస్తూ మీ డబుల్ ఇంజిన్కే ఇంజిన్లో ఆయిల్ లేకుండా చేసుకునేటటువంటి పరిస్థితి నీ కాడ ఉంది. ఇంకా మీరు ప్రజలనే కాపాడతారు? ఆయిల్ విషయంలో మీరు సరఫరా ఏం చేస్తారు? ఆయిల్ కంపెనీల మీదను పౌర సరఫరాల మంత్రి మీద నిందలు వేయడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. ఇకపోతే ఇవాళ రేపో పెరగబోయే ఆయిల్ని పెరగకుండా చూసే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా ఉందా అంటే ఆ పరిస్థితి కూడా లేనే లేదు. పెరగకపోగా ఇంకా అదనంగా ఆంధ్ర రాష్ట్రంలో 5.5 కోట్ల మంది మీద ఇంధన శాఖకు సంబంధించి అదనపు ట్యాక్స్ వేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మనం పెట్రోల్ డీజిల్ మీద 31% కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఆ రకమైనటువంటి శాతం లేదు. మన ఒక్కరికే ఎందుకు 31% పెట్రోల్ డీజిల్ మీద కట్టాల్సి వస్తుంది? దాని గురించి అడిగే పరిస్థితి లేదు. అడిగితే ఇతను ఉద్యోగం ఉడుద్ది. లేదా ఈయన ప్రాబల్యంతో ఈయనకు ఉన్నటువంటి ఎంపీలతోటి కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందని చెప్పుకుంటున్నాడే, దాన్ని మరి నువ్వు అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయి. నీకు ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రజలను కాపాడుకో. నువ్వు పరిపాలన సక్రమంగా చేస్తే రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చు. ఈ 17 మంది ఎంపీలని కేంద్రానికి మేము మద్దతు ఇవ్వము, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు తీరిస్తేనే నేను మద్దతు ఇస్తానని చెప్పగలిగే శక్తి ఉందా అంటే ఆ శక్తి లేదు.
ఎందుకు లేదా అంటే కొడుకు పోయి మోడీ గారి దగ్గర కాళ్ళ మీద పడతారు, తండ్రి వచ్చేమో అమిత్ షా గారి కాళ్ళ మీద పడతారు. ఆయన ఉద్యోగాలు కొడుకు ఉద్యోగం కాపాడుకోవాలా, కొడుకుని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలా. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పెట్రోల్ డీజిల్ కాదు, ఏ తినటానికి తిండికి బియ్యం లేకపోయినా కూడా వాళ్ళకు పట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదు. మరి అలాగే ఇప్పుడు ఇంకో వైపు చూస్తే నారా లోకేష్ గారు చేసిన విమర్శలు, వాళ్ళ హయాంలో ఏపీకి గూగుల్ ని తెచ్చాం, మరి మీరేం తెచ్చారు గొడ్డలి అనే వ్యాఖ్యల్ని ఆయన చేశారు. మరి దానిపైన మీ అభిప్రాయం సార్? కరెక్టేనమ్మా, మేము కూడా నువ్వు గూగుల్ తెచ్చావు మేము గొడ్డలు తెచ్చావని నువ్వే చెబుతావు. అసలు కుట్రలకి కుతంత్రాలకి కేంద్ర బిందువు 1995 తర్వాత తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 95లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం లాగా గెలిచింది. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 95 ముందు తెలుగుదేశంలో చేరాడు. చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరి మనసుల్లో విషపూరితమైన వాతావరణాన్ని ఎక్కించి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. అసలు ఎవరిది గొడ్డల పార్టీ ఈ లెక్కన? ఎవరిది వెన్నుపోటు పార్టీ ఈ లెక్కన? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరిది? నీ సొత్తా? నువ్వు కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చినోడి. తెలుగుదేశం పార్టీకి నువ్వు వలసదారుడు అయ్యుండి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీ ఎక్కి పరిపాలన చేసేటటువంటి వాడివి నువ్వు, వెన్నుపోటుదారుడివి. మీది వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఇక అక్కడి నుంచి నెక్స్ట్కి వద్దాం. మాధవరెడ్డి గారు ఏదో అడ్డం తిరుగుతున్నాడు, హోంమంత్రిగా ఉండి నాకే నీతులు చెబుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు మనకు ఉండకూడదు అనుకొని మాధవరెడ్డి గారిని నక్సలైట్ల రూపంలో చంపించావే. ఎవరిది కత్తుల పార్టీ, ఎవరిది గొడ్డల పార్టీ? ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇంద్రారెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు సబితమ్మ వాళ్ళ భర్త. ఆయన అక్కడ బలమున్న నాయకుడు, నోరుగల్ల వ్యక్తి. ఆయన పరిస్థితి ఏం చేశావు? యాక్సిడెంట్ రూపంలో ఆయన చంపించావు. ఎవరిది హత్యల పార్టీ? ఇంకా ఇటు పోతే వంగవీటి రంగా గారి సంగతి మనకు తెలుసు. ఆయన పెంగళ దశరథరాం గారి సంగతి మనకు తెలుసు. అక్కడి నుంచి వాళ్ళ పార్టీలోనే బాలయ్య గారని మనకు లోక్సభ స్పీకర్ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ స్పీకర్ చేశాడు. ఆయన ఎక్కడ దళిత జన బంధువు అయ్యి పెరిగి తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకుంటాడు అనే భయంతో ఆయన గాల్లో పోయేవాడిని గాల్లోనే చంపించావే. ఎవరిది గొడ్డల పార్టీ? ఎవరిది హత్యల పార్టీ? ఆ నేపథ్యంలో ఇంకొక వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఎర్రవనాయుడు గారు. ఎర్రవనాయుడు గారు వాళ్ళ ఊర్లో నుంచి శ్రీకాకుళం బయలుదేరుతుంటే తెలిసేది ఎవరికి? అచ్చెన్నాయుడు గారికి, లేకపోతే ప్రభుత్వానికి. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి. దారిలో యాక్సిడెంట్ అయిపోయాడు అడ్రస్ లేకుండా. ఎవరు చంపించినట్టు వీటన్నిటి మీద నువ్వు ఏ రోజైనా ఎంక్వైరీ చేసావా? వీటన్నిటి మీద ఎప్పుడైనా సిబిఐ అడిగావా? అడగలేదు. ఎందుకంటే నీవు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి మర్డర్లన్నింటినీ మర్చిపూసి మారాయుడుగా చేసి యాక్సిడెంట్ల రూపంలోనో ఇన్సిడెంట్ల రూపంలోనో వాటిని క్రియేట్ చేసి వెన్నుపోటు ద్వారా కుర్చీ ఎక్కి వీళ్ళందరినీ నీకు ఎదురు తిరుగుతున్నారనే వ్యక్తులందరినీ చంపించినటువంటి వ్యక్తివి గొడ్డల పార్టీ ఎవరిదని నేను లోకేష్ గారిని అడుగుతున్నా. ఇకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారి మరణం వ్యక్తిగత విషయాలైనా కనీసం ఆయన్ని చూడటానికి కూడా పోనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే శివప్రసాద్ గారు కూడా చంద్రబాబు నాయుడిని నిలదీసి అడిగే పరిస్థితిలో ఉన్నటువంటి సీనియర్ పార్టీ
83లో ఉన్నటువంటి 82 నుంచి ఉన్నటువంటి వ్యక్తి కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే నీ శత్రువు చనిపోతే పరామర్శించడానికి కూడా పోలేదండి. ఎవరిది దుర్మార్గమైన పార్టీ, ఎవరి ఆలోచన దుర్మార్గంగా ఉంటుంది, ఎవరి ఆలోచన కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కూడి వ్యతిరేకించే వాడిని చంపి ఆనవాళ్ళు లేకుండా చేసే పరిస్థితి ఎవరిది? అది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి అది పేటెంట్ రైట్ అన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రాలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఏ నాయకుడినైనా ఏ సీనియర్ నాయకుడిని అడిగినా చెప్పగలుగుతారు. అవినీతి వ్యవస్థని బలోపేతం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అవినీతి ఎక్కువ మొదలైంది. అంతకుముందు ఉందని నేను కూడా కాదని నేను. ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, అంతకుముందు కాంగ్రెస్ పెద్దలు పరిపాలించారు, చెన్నారెడ్డి గారు మధ్యలో పరిపాలించాడు, ఎన్టీ రామారావుకి ఈయన మధ్యలో. అప్పుడు అవినీతి అంత లేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాతనే అవినీతికి ఏదో సాయం చెప్పినట్టు, చట్టపరం చేసినట్టు విస్తృలంకంగా అవినీతిని ప్రోత్సహించాడు. అటువంటిది మీరు దుర్మార్గమైన పార్టీ, అటువంటిది మీరు పనికి మాలిన పార్టీ. ఎవరి పార్టీలోనో వలసదారుడిగా చేరి వచ్చిన వాళ్ళకి ఇంటి వాసాలు లెక్క పెట్టేటటువంటి క్యారెక్టర్ మీద, ఎన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి క్యారెక్టర్ మీద. ఇకపోతే ఈ గూగుల్ డేటా సెంటర్, ఓకే ఒప్పుకుందాం. అసలు గూగుల్ డేటా సెంటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో ఒక మాట చెప్పానండి. 2023 మే 3వ తారీఖున ఎవరి ప్రభుత్వం అధికారంలోకి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో. మే 3వ తారీఖు 2023 సంవత్సరం ఆదాని డేటా సెంటర్ కి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాని గారు, గూగుల్ డేటా మేనేజింగ్ డైరెక్టర్, వీళ్ళందరూ వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. దానివల్ల ఏం జరుగుతుంది? 300 మెగావాట్ల డేటా సెంటర్ని ఆదాని తోటి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎప్పుడు 2020లోనే ఒప్పందం చేసుకున్నాడు, అది కరోనాలో ఉన్నప్పుడే. ఆ ఒప్పందం చేసుకొని ఆ తర్వాత 2023లో శంకుస్థాపన చేసి దాదాపు 300 నుంచి 1000 మెగావాట్ల డేటా సెంటర్ల విస్తరణ చేయడానికి, తద్వారా గూగుల్ కంపెనీ తోటి సాఫ్ట్వేర్ ఇతర టెక్నాలజీ 87,000 కోట్ల పెట్టుబడితోటి ఏర్పాటు చేయడానికి ఆనాడు సింగపూర్ ప్రభుత్వానికి జయలక్ష్మిని మా జిల్లా కలెక్టర్ గారే చేశారు. అప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆమె లెటర్ రాశారు. ఈ రకంగా మేము ఆదాని సెంటర్ పెట్టారు. మీకు తెలిసిన విషయమే. ఈ ఆదాని సెంటర్లో మీ 87,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి, ఈ డేటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి దాదాపు 3,900 కిలోమీటర్ల సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి. ఆ కేబుల్ వేయడానికి, డేటా రావాలంటే కేబుల్ వేయాలి. సింగపూర్ నుంచి ఆ టెక్నాలజీని తీసుకోవాలని సింగపూర్ గవర్నమెంట్కి లెటర్ రాసింది. పేరుతో సహా చెప్పగలుగుతాం. ఆ విషయం టైమ్స్ ఆఫ్ ఇండియాలో 11 అక్టోబర్ 2022న ప్రచురితమైంది. ఇదిగో మా దగ్గర పేపర్తో రావుంటేనే, ఇది నోటి మాటగానో అబద్ధంగానో చెప్పట్లేదు. ఇదిగో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాసిన లెటరు. ఈ ఈ ఈ రకంగా ఈ అభివృద్ధి అంతా, ఇదంతా ఎవరు తీసుకొచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే గూగుల్ డేటా సెంటర్, ఆదాని డేటా సెంటర్ వచ్చి ఇవాళ మనం పేపర్లో చూడండి అమ్మా, ఆదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటరు అని వాళ్ళ పేపర్లో రాసినాయి, మేము రాయాల. ఆదాని డేటా సెంటర్లోనే
87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి గూగుల్ ముందుకు వచ్చింది. ఈ అగ్రిమెంట్ నోయిడాలో జరిగింది. ఈ నోయిడాలో జరిగిన అగ్రిమెంట్ ని ఇక్కడ సముద్ర గర్భంలో 3,900 కిలోమీటర్లు డేటా కేబుల్ వేయడానికి నిర్ణయించుకొని దానికి పర్మిషన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే ఇచ్చాను. అప్పుడు భూములు కూడా వాళ్ళకి దాదాపు 180-190 ఎకరాలు భూములు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎస్ సార్. సో మరి చివరిగా సార్, సింగపూర్ లో మంత్రుల పర్యటనపై మీ అభిప్రాయం సార్? ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఒక రకంగా వేస్ట్. ఎందుకంటే అమ్మ 6 మంత్రులు పోయారు. దేనికి వెళ్ళారు? అమరావతిలో రివర్ కోస్ట్ ఏరియాలో నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేపట్టాలి, ఒకవేళ నీటి సాంద్రత ఎక్కువైనప్పటికీ ఆ నిర్మాణాలు ఎలా చేపట్టాలి అనే నేపథ్యంలో 6 మంత్రులు 3 అధికారులు వెళ్ళారు. సరే, అక్కడ సింగపూర్లో సముద్రం ఏరియాలో నిర్మాణాలు జరిగినాయి. ఆ నిర్మాణాలన్నింటినీ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు 30 అడుగుల లోతున పునాది వేశారా, 50 అడుగుల లోతున వేశారా, 100 అడుగుల లోతున వేశారా, ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఈ టెక్నాలజీని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివరాలు మనం ఎట్లా తెలుసుకోవాలి అనే విషయాలు కూడా తెలియనటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళింది 6 మంత్రులు. వ్యవసాయ శాఖ మంత్రికి ఏం పనమ్మా ఇక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి చేయటానికి? పోలీస్ శాఖ మంత్రికి ఏం పనమ్మా? ఏమన్నా వీళ్ళు ఒక్క రోజన్నా ఒక తట్ట మట్టి ఎత్తి పక్కకేసే పరిస్థితి ఉందా? ఇక్కడ లేదు. దానికి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి పోవాలి, దానికి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి పోవాలి, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అఫీషియల్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎన్ని తరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలంటే ఆ టెక్నికల్ అఫీషియల్స్ పోయి వాళ్ళు అక్కడ నిర్మాణాలు పరిశీలించి ఇక్కడ నిర్మాణాలు చేపడితే ఉపయోగం ఉంటుందా లేదా, వాటితోటి వీటిని పోలిస్తే ఉపయోగం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవటానికి మంత్రులు పర్యటన వెళ్ళారు. వాళ్ళు ఏమన్నా రోజు పొద్దున్న శుభ్రంగా టిఫిన్ తింటారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, ఏసీల్లో కొనుక్కున్నారు, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు, పార్కుల్లో ఫోటోలు దిగుతున్నారు, సముద్ర తీరంలో ఫోటోలు దిగుతున్నారు, బ్రహ్మాండంగా పరిశీలిస్తున్నారు. లేకపోతే సింగపూర్ మంత్రులతోటి కోఆర్డినేట్ చేసుకున్నారు, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు.